రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు కవులకు రివార్డులు ప్రకటించింది. ఈ సందర్భంగా 9 మందిని ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందరం మనం చెప్పేది ఇంకొక జవాబు ఏంటంటే ఏమంటారు వచ్చి వ్యక్తి వచ్చి 1941 వాళ్ళందరికీ ఆస్ట్రేలియన్ రాయల్ ఫ్యామిలీ అంటే ఆస్ట్రేలియా గర్భిణి రాయల్ ఫ్యామిలీ లండన్ లో సోషల్ అంతర్జాతీయ వచ్చారు. వాళ్ళు వచ్చి ఇక్కడంతా తిరిగి అవార్డు చూసుకుంటున్నారు రాసులు రాజా సార్ ఆదిలాబాద్ రాసులు మనం తెలంగాణలో చదువుతున్నాం. ఆ ఊరు పోయి చూస్తలేము. వాళ్ళు చచ్చిపోతే మా శవాలు మానవాళ్ళు కాచుకుంటారంటే వాళ్ళిద్దరు శవాలు అక్కడే కాచుకుంటారు. మరి మనం ఎందుకు పోతలేము, ఎందుకు చూస్తలేము, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటున్నారు, ఎందుకు నాశనమైపోతున్నారు, వాళ్ళ జనాభా ఎందుకు తగ్గుతున్నారు. 6 రోజులు చెప్పిండు ఏమన్నారు, దిస్ ఇంట్రెస్టింగ్ టైప్ అని చెప్పిండు. దిస్ ఇంట్రెస్టింగ్ టైప్ అండ్ డిక్లైన్ ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఏమైంది పర్టికులర్ ఎందుకంటే ఇంకా రోజు రోజు సంఖ్య తగ్గిపోతుంది. మనం ఏం వచ్చి మురికాలకు పక్కన పెట్టుకోవాలి, మన పౌర సమాజం ఏం చేయాలి, ఇట్లా పెరుగుతున్నప్పుడు మనం కూడా నేరస్తులమే వృద్ధాగా ఉంటాం. అందుకని కేసీఆర్ అయితే ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆదివాసులు బతకాలి, అక్కడే బతుకులు ఏం లేదు, అక్కడ మనకి చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళకే మైనర్ భాష పూర్తి వెళ్తారు. అది కాదు, మనం చెట్లు పెట్టుకుంటారా, కర్రలు పెట్టుకుంటారా, ఏం చేసుకుంటారు వేరే విషయం. అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ మనం పోలేదు, సర్వాధికారాలు వాళ్ళకి ఇవ్వాలి. 5th షెడ్యూల్ అమలు కావాలి. అమలైతే మనం రైతులు మనవరం వాళ్ళు పోవడానికి 5th షెడ్యూల్ ఉన్నట్టుగా సూచన తప్పకుండా అమలు చేసేది చేయాలి. దానికోసం మేము భారత పౌర సమాజం రెడీ ఉన్నది. మీరు అందరూ జైలులో చెప్తాం, మనందరం జైలు పెట్టండి, రోడ్డు జైలు పెట్టండి, ఉండబెట్టుకోండి. కేసీఆర్ మనిషి వాళ్ళు పోలీసులు ఆఖరికి కోర్టు ఇంటర్వ్యూ వదిలిపెట్టమంటే కూడా కోర్టు వదిలిపెట్టాలని తీసుకొని ఆత్మహత్య చేసుకుని దృష్టి ఏర్పడుతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే చట్టం అమలైతే లేదు, 5th షెడ్యూల్ అమలైతే లేదు, రాజ్యాంగమే అమలైతే లేదు. భారత రాజ్యాంగం బాత్రూమ్ పేపర్ అయింది, వాళ్ళు టిష్యూ పేపర్ అయింది. అందుకని మనం ఆ 5th షెడ్యూల్ అమలు చేసుకోవాలి, 5th షెడ్యూల్ అమలు చేసుకోవాలి. జయరాం రమేష్ కూడా రమ్మని చెప్తామనుకుంటున్నాను. మేము మాట్లాడడం ఫోన్ చేస్తాము, ఆయన కూడా వస్తుందని చెప్పి ఉన్నదంటే వద్దని చెప్పాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ కదా అద్భుతంగా రాసిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అమలు చేయిస్తే చాలు. ఆ రైట్ చట్టం అమలు లేదు. జయరాం రమేష్ కూడా తీసుకుంటాము. అంత అద్భుతంగా రాసింది ఆయన. ఎస్ఆర్ సెంటర్ ఆడుతున్నాం, దాన్ని మొత్తం రూల్స్ అన్ని బ్రేక్ చేసింది ఎస్ఆర్ సెంటర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. అందుకని మనం ఆ చట్టం అమలు చేసేట్టు చేద్దాం, భారత రాజ్యాంగం అమలు చేస్తాం. చేస్తే జైలు అమలు జస్టిస్ సింపాలిటీ లిబర్టీ ఎక్కడ 75 ఏళ్ళు వారు అద్భుతమవస్థ చేసుకుంటారు. ఉత్తమవస్థ. అందుకని నేను కొంచెం గట్టిగా చెప్తున్నట్టే రోజు తిరుగుతున్నాం. ఊరికి జ్ఞానం చదువుకుంటే రాదు, చదువుకున్నోడు జ్ఞాని కాదు. వాడు మూర్ఖుడు, ఇంగ్లీష్ ప్యారెంటింగ్ జోకర్ అయితే ఏమనుకోదు. ఐఏఎస్ నా దృష్టిలో ఇంగ్లీష్ ప్యారెంటింగ్ జోకర్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక చిన్న చమత్కారం చెప్పి ఆపేస్తాను నేను. ఒక కలెక్టర్ అడుగు పోయిందట, పులికి పోయిందట, గర్జిస్తుందట. వాడు అన్నాడట, యూ కెనాట్ కేర్ మీ బై రోలింగ్, ఐ డోంట్ బిలీవ్ యూఆర్ ఎ టైగర్, I believe you are a tiger only when you produce a certificate from revenue officer. అటువంటి జోకర్లు ట్రైబల్ పాలసీ నిర్ణయించేది వద్దు. వాళ్ళు ట్రైబల్స్ తెలియ వాళ్ళకు ఉన్నది ఎక్స్పోజర్ కోర్సెస్ తోటే జ్ఞానం వస్తుంది. కాబట్టి ట్రైబల్స్ ఖాళీ పోటీకి సరిపోయి ఐఏఎస్ ఆఫీసర్ నిర్ణయిస్తే మనం అనుకోండి. అలా ఖాళీ పోటీకి విధాయకులు కానీ జ్ఞానంలో కానీ ఆదివాసులకే ఉంటుంది, గిరిజనులకే ఉంటుంది. అట్లా అమలు చేయడానికి మనం గట్టిగా పొందుతాం. గట్టిగా ఎందుకంటే అదే దోషపడ్డం మేము వాడుతూ పరిస్థితి చాలా కష్టాలు పడ్డాను. మా అమ్మాయి మా దగ్గర కూడా దారి చెప్పింది. ఇంత తెలంగాణ ఎందుకు వచ్చింది, ఇప్పుడు తెలంగాణ వచ్చినట్టు లెక్క కేసీఆర్ తీసుకొని విద్యుత్ పారేసి బంగాళాఖాతంలో పడేద్దాము. మళ్ళీ మనం ప్రజల రాజ్యం తీసుకొద్దాము, తీసుకొచ్చి ఆ చట్టాలు అమలు పెట్టి చేద్దాం. రోజు తెలియదు కదా పాపం. అధికారులు